అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస సురేందర్. ఈ రోజు ఫుల్ సర్కిల్ అంబ్రెలా ఫ్రాక్ ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. సో ఇక్కడ నేను వచ్చేసి బాటమ్ కి 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. యోక్ పార్ట్ కి వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి 1 మీటర్ ది. అండ్ లైనింగ్ వచ్చేసి కాటన్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇక్కడ క్లాత్ వచ్చేసి 4 లేయర్స్ మీద ఉందండి. ఫోల్డింగ్ ఉన్న సైడ్ వచ్చేసి నా వైపు ఉంది, ఓపెన్ ఉన్న సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఉందండి. ఇప్పుడు అయితే మనము బాడీ పార్ట్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకుందాం. మీ హైట్ ని బట్టి మీరు బాడీ పార్ట్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ 14.5 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 15 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను షోల్డర్ పాయింట్ 6 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను. నేను చూపించబోయే ఈ మెజర్మెంట్స్ మీడియం సైజ్ ఉన్న వాళ్ళందరికీ వస్తుందండి. ఇక్కడ ఆర్మోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్ లో డ్రా చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 9 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటున్నాను. వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నానండి. అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవడానికి ఇక్కడ నేను 1 ఇంచ్ కి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. టేప్ ని ఈ విధంగా పెట్టి హాఫ్ కి ఫోల్డ్ చేసి అక్కడ మార్క్ చేసుకుని ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుని ఫ్రంట్ లోత్ అనేది డ్రా చేస్తున్నాను. మీకు ఇక్కడ వీడియోలో కనిపించట్లేదండి. ఇక్కడ నేను షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ కి మార్క్ చేశాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్ అండి. నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. మీకు డీప్ ఇంకా కావాలనుకుంటే 6 ఇంచెస్ కి అలా మార్క్ చేసుకోండి. అంతకంటే ఇంకా ఎక్కువ పెట్టుకోకండి, బాగుండదు. ఇలా స్క్వేర్ షేప్ లో డ్రా చేసుకొని హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకొని ఇలా యూ షేప్ లో అయితే డ్రా చేసుకున్నానండి. నేను డ్రా చేసుకున్న దానిపైనే కటింగ్ అనేది చేస్తున్నానండి. సో నేను బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ పెడదాం అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకే ఫోల్డింగ్ లో ఉంది. ఇక్కడ నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది కట్ చేస్తాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని సెపరేట్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నానండి. అలాగే ఫ్రంట్ లోత్ ని కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ 3 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్, నెక్ విడ్త్ 3 ఇంచెస్, నెక్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇలా స్క్వేర్ షేప్ లో అయితే డ్రా చేసుకున్నానండి. హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా యూ షేప్ లో డ్రా చేసుకుంటున్నానండి. డ్రా చేసుకుని కట్ చేస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి. లైనింగ్ కటింగ్ అయిపోయింది బాడీ పార్ట్ది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుందాం. సో ఈ విధంగా లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసుకోండి. కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండేలా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ క్లాత్ ని నీట్ గా ఫోల్డ్ చేసుకోండి. క్లాత్ వచ్చేసి 4 లేయర్స్ మీద ఉంది. నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకున్నాను. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 6 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఇందాక ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అదే 6 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి. హ్యాండ్ రౌండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ కి పెట్టుకున్నానండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. కొంచెం కర్వ్ షేప్ లో డ్రా చేసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది నేను పెట్టుకున్నాను ఖర్చుల కోసం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న దానిపైన కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇందాక మనం కట్ చేసుకున్న లైనింగ్ ని పెట్టి యాస్టిస్ అలాగే కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ ని కట్ చేసుకుందాం. చీరని ఎలాగైతే ఫోల్డ్ చేసామో అలాగే ఫోల్డ్ చేసి నీట్ గా ఫ్లోర్ పైన వేసానండి. క్లాత్ వచ్చేసి 4 లేయర్స్ మీద ఉంది. ఒక సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ లో ఉంది, ఇంకో సైడ్ వచ్చేసి ఓపెన్ లో ఉంది. అక్కడ నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇలా 5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ నేను వేస్ట్ లూజ్ ని చెక్ చేస్తున్నానండి. నాకు 8 ఇంచెస్ రావాలి వేస్ట్ లూజ్ అనేది. ఇక్కడ నాకు 8 ఇంచెస్ వచ్చింది. అక్కడ నుంచి నేను ఫ్రాక్ లెంగ్త్ మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 35 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. సో టేప్ ని కొద్ది కొద్దిగా జరుపుకుంటూ 35 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను.
సో వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్ లో అడగండి, నేను చెప్తాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. సో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దానిపైనే కటింగ్ అనేది చేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా లైనింగ్ ని కూడా కట్ చేసుకోవాలి. బాటమ్ కటింగ్ అయితే అయిపోయిందండి. సో కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లో ఉందండి. దీనిపైన లైనింగ్ ని పెట్టి క్లాత్ కదలకుండా ఉండడానికి నేను ఇక్కడ పిన్స్ అనేవి పెడుతున్నానండి. సో ఇలా పిన్స్ పెట్టడం వల్ల క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. సో నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడక్కడ చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోవాలండి. సో ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది. సో ఇప్పుడు నీట్ గా క్లాత్ ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. నెక్ ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని నీట్ గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను డాట్స్ స్టిచ్ చేస్తున్నానండి. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి 3.5 ఇంచ్ కి మార్క్ చేసుకొని డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ స్టిచ్ చేయడం అయిపోయిందండి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ ని రైట్ సైడ్ లో పెట్టి దానిపైన లైనింగ్ ని పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక పాదం వరుసన స్టిచ్ అనేది వేసుకోవాలండి. తర్వాత క్లాత్ ని తిప్పేసి నీట్ గా ఇలా చేతితోటి అనుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత టాప్ స్టిచ్ అనేది వేయాలి. టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేసుకుందాం. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ హ్యాండ్ స్టిచ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ లోత్ అనేది కట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు హ్యాండ్స్ ని జాయిన్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ ని అటాచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి స్టిచ్ చేయొద్దండి. ఒక పాదం వరుసన ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి, లేదంటే ముడతలు వస్తాయి, నీట్ గా కనిపించదు. సో ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి. డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. సో ఇక్కడ నేను డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. హ్యాండ్స్ స్టిచ్ చేయడం అయితే అయిపోయిందండి. బాడీ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు బాటమ్ ని స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ నేను బాటమ్ కి కింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నానండి.
ముందు వచ్చేసి ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పీకో కూడా చేయించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ముందు ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి, తర్వాత ఇంకొక ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవాలండి. సో అప్పుడు నీట్ గా వస్తుంది. ఇక్కడ నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నానండి కింది వైపు బాటమ్ది. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ ని జాయిన్ చేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కి. నేను స్టిచ్చింగ్ వచ్చేసి ఒకటే చూపిస్తున్నానండి, ఎందుకంటే వీడియో లెంగ్త్ అనేది ఎక్కువ అయిపోతుంది అనేసి. మీరు నేను చెప్పేది కాకుండా వీడియోని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, అలా అయితేనే మీకు అర్థం అవుతుంది అండ్ మీకు ఐడియా వస్తుంది. మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాటమ్ ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కి బాటమ్ ని జాయింట్ అనేది చేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాటమ్ ని బాడీ పార్ట్ కి అయితే జాయిన్ చేసుకోవాలండి. డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఈ విధంగా బాడీ పార్ట్ కి బాటమ్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ స్టిచెస్ అనేవి వేసుకోవాలండి. క్లాత్ ని నీట్ గా అనుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దానిపైన మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం కటింగ్ చేసుకున్నప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదండి, దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్న దానిపైన స్టిచ్ అనేది వేస్తున్నానండి. వేస్ట్ దగ్గర క్లాత్ ని నీట్ గా సరి చేసుకొని పిన్ అనేది పెట్టాను. ఇక్కడ బాటమ్ జాయిన్ చేసేటప్పుడు మనము బాటమ్ లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని నీట్ గా అనేసి 2 ఇంచెస్ కలిపి స్టిచ్ చేయాలండి. తర్వాత లైనింగ్ ని పక్కకు అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ని మాత్రమే జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ అనేది చేసుకోవాలండి. సో మీరు వీడియోని కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను ఏంటి అనేది. సో అప్పుడు మీకు అర్థం అవుతుంది, నేను చెప్తే మీకు అర్థం కాదు. సో ఈ విధంగా కింది వరకు స్టిచ్ చేసుకోవాలండి. కింద రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి, తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము లైనింగ్ ని జాయిన్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ని లోపలికి అనేసి లైనింగ్ ని మాత్రం జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇందాక మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎలా జాయిన్ చేసుకున్నామో అలాగే లైనింగ్ ని కూడా జాయిన్ చేసుకోవాలి. కింది వరకు ఇలా స్టిచ్ చేసుకొని రఫ్ స్టిచ్ అనేది వేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలండి. సో అంతే అండి, ఇలా సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా మీరు జాయింట్ అనేది చేసుకోవాలి. నేను ఒకటే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ వచ్చేసి. సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ తోటి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా డ్రెస్ అయితే ఇలా టర్న్ అవుట్ అయిందండి. ఫైనల్ గా డ్రెస్ అయితే ఇలా ఉందండి. నాకైతే డ్రెస్ చాలా బాగా నచ్చింది. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.